హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పల్లెటూరులలో ఎక్కువగా చూసుకుంటే ఆ డేరాలు కనపడతా ఉంటాయి. నా వెనక కనపడుతున్నట్టుగా చూస్తే ఆ డేరాలు అన్ని చోట్ల మీకు కనపడతా ఉంటాయి పల్లెటూరులలో. ఆ డేరాలు వేసుకున్న వాళ్ళకి కనీసం ప్రభుత్వం నుంచి, అంటే తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వస్తున్నాయా? అసలు వారు ఏ కులం, ఏ జాతికి, ఏ తెగ చెందిన వాళ్ళు? వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయా? ప్రభుత్వం నుంచి ఏమైనా రేషన్ కార్డులు వస్తున్నాయా? ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వస్తున్నాయా? ప్రభుత్వం వారిని గుర్తించిందా? వీళ్ళు సమాజంలో కలిసిపోయి ఉన్నారా? లేదంటే సమాజంతో వీళ్ళకి పని లేదా? అసలు వీళ్ళు ఎవరు? వీరి వృత్తి ఏంటి? వీరి జీవన విధానం ఏంటి? వీరు ఎక్కడ చెందిన వాళ్ళు? ఎందుకు ఇలా డేరాలు వేసుకొని వీళ్ళు ఏం పని చేసుకుంటారు అనేది ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే నేను శశి టీవీ ద్వారా చేస్తాను. అమ్మా, మీరు అంటే ఏ ఊరు వాళ్ళమ్మా? అసలు ఎక్కడ వాళ్ళు? మీరు ఏం పని చేస్తారు? మేము కాగితాలు ఏరుకుంటాం డబ్బాలు. మాది మంగళగిరి. మంగళగిరి. అసలు స్వగ్రం మంగళగిరి. మేమేదో డబ్బాలు ఏరుకుంటే ఇట్టాగున్నాం. మీకు ప్రభుత్వం నుంచి పథకాలు వస్తున్నాయా ఏమన్నా? ఏమి రావట్లే. ఏమి అసలు ఇంతవరకు ఏమి రాలా వాటికి. మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా? ఉన్నాయి. రేషన్ కార్డు ఉందా? ఉంది. అమ్మా ఇటు రండి, మీరు రండి. అమ్మా మీరు కూడా కాగితాలు ఏరుతారా? కాగితాలు కాదు, బకెట్లు అవి అమ్ముతామండి. ప్లాస్టిక్ కాగితాలు ఇవన్నీ ఏరుకుంటారు. మీకు సొంత ఇల్లు లేదా? సొంత ఇల్లు లేదు మాకు. లేదు. ఇట్టే డేరాలు వేసుకొని ఉంటాం ఏడంటే. కాగితాలు ఏరుకొని లేకపోతే ప్లాస్టిక్ ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. అవును. ప్రభుత్వం నుంచి కూడా ఏం పథకాలు రావట్లా? రాలేదండి. మీ దగ్గర కూడా వస్తాను. రాలేదండి. రాలా. ఇప్పుడు మీకు మరి మీ జీవన విధానం ఎట్లా? అంటే పోషణ అదే ఏదో పని చేసుకోవాలి, తినాలి, లేకపోతే ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ డేరాలు వేసుకున్నారు కదా అలాగా. మరి ఇప్పుడు ఆ డేరాలు వేసుకున్నప్పుడు ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు ఉండకూడదు అని తీసేయండి అని అంటే ఏంటి పరిస్థితి? తీసేయండి, ఎక్కడన్నా వెళ్ళాలి, ఇంకా వేరే ప్లేస్కి ఆడుకుంది. అంటే మీరంతా అంటే ఏ జాతి అమ్మా? మాదే మామూలు ఇదే వంశరాజులు ఉంటారు. వంశరాజులు అంటే క్షత్రియులా? క్షత్రియులు. మీకు పూర్వీకులు ఉన్నారా? మీ పెద్దలు లేరండి. లేరు. పూర్వీకులు పెద్దలు ఎవరు లేరు. మామూలు మా మామయ్య ఉన్నాడు, వ్యాపారం వెళ్ళాడు. అమ్మా ఇటురా, నీ పేరేంటమ్మా? దుర్గా అండి. దుర్గా. నువ్వేం పని చేస్తావు? మేము ప్లాస్టిక్ సామాన్ వ్యాపారం చేస్తాం. అద్దాలు, దువ్వెనలు వ్యాపారం చేస్తాం. అద్దాలు, దువ్వెనలు వ్యాపారం చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ సామాన్లు. రోజుకి ఎంత సంపాదిస్తావు? రోజుకి ఒక 500, 600, 1000 అట్లా వస్తుంది. ఇప్పుడు ఇలా డేరాలు వేసుకొని ఉంటారు కదా మీరు. ఇప్పుడు ఈ ఏరియాలో ఎన్ని రోజులు, అంటే ఒక్కొక్క గ్రామంలో ఇన్ని రోజులని ఉంటుందా మీకు? ఒక్కొక్క ఊర్లో ఒక నెల, ఒక 20 రోజులు, 10 రోజులు అలాగ వ్యాపారం బట్టి. వ్యాపారం అవుతుంటే ఉంటాం. వ్యాపారం కాబట్టి వేరే ఊరు వెళ్ళిపోతాం. వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి తీసేయండి ఇక్కడ ఉండొద్దు అంటే వెళ్ళిపోతాం, వేరే చోటకి వెళ్ళిపోతాం. అలా అందరూ మీరందరూ కుటుంబ సభ్యులా? మేమంతా ఒకటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. వాళ్ళు ఒక్కరు వేరే. మేమంతా వ్యాపారం చేసేది. కరెంట్ కూడా లేకుండా ఆ రేత్రి పూట పిల్లలు పాములు జీవులు వస్తాయి అనుకుంటే ఆ కరెంట్ వైర్ కూడా బీకేసి ఉంటారు వాళ్ళు. మరి ఏం చేస్తా, పిల్లలు వీటి చిన్న పిల్లలు అంట. ఇప్పుడు వీళ్ళని స్కూళ్ళల్లో చదివించడం ఇట్లాంటివి ఏం లేవుగా? ఏం లేదుగా ఈ పిల్లలకి. ఇక పెద్ద అయిన తర్వాత వీళ్ళని కూడా మీకులాగే మాలానే ఉంటారు. ఏమీ లేదు నాయన. చిన్నపిల్లలను కూడా మీకులాగే పెద్ద ఇట్లాగే ఉంటారండి. ఇంక వీళ్ళు ఉన్నారు కదా మా స్కూల్ అంటే, మా ఊర్లో స్కూల్లో వేస్తాం కానీ ఉండరు. వీళ్ళు మాతోనే తిరుగుతుంటారు ఎక్కువ. మేము ఉండం వీళ్ళ దగ్గర, ఎక్కువ మాతోనే ఉంటారు. ఎంతమంది ఉన్నారు మొత్తం? ఇప్పుడు కనపడుతున్నాయి కదా ఆ డేరాలు మొత్తం 40 మంది ఉంటారు. 40 మంది ఉన్నారు. మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా? ఆధార్ కార్డులా ఉన్నాయి. ఉన్నా కానీ మీకు ఉపయోగం లేనట్టు. ఎందుకంటే మీకు ఒక చోట ఉండరు కదా, ఒక గ్రామంలో ఉండరు. ఏం రాలేదండి ఇంతవరకు. స్థలం గానీ ఇల్లు గానీ ఏం రాలేదు. ఆధార్ కార్డులో, రేషన్ కార్డులు అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నాయండి. కానీ స్థలం గానీ ఎక్కడైనా ఉండడానికి ఇవ్వలేదు. ప్రభుత్వం పెట్టా కూడా రాలేదు. అంటే ఏ గవర్నమెంట్ లో కూడా మీకు స్థలాలు రాలేదు? ఏ గవర్నమెంట్ లో రాలే. ఇంక ఇట్లానే ఉంటాం. ఇంకా ఎక్కడ ఇంకా స్థలం లేక ఇంక ఇలా ఊరు తిరుగుతా ఉంటాం అనమాట. పెట్టినా కూడా రాలేదు, పేరు ఇది రాలేదు అని చెప్తుంటారు. పెట్టినా కూడా అప్లికేషన్ పెడతారు. పెట్టినా కూడా. మరి ఇప్పుడు గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు?
ప్రభుత్వానికి మీ తరపు నుంచి మా తరపు నుంచి అంటే మేము అన్ని ఉన్నాయి కానీ ఏమి స్థలాలు కానీ ఏమీ లేవు మాకు అనే ఒక ఆధారం అనేది లేదు మొత్తానికి. ఇక ఎట్లా ఉండిపోవటమే, మేము ఆడంటే 4 రోజులు ఉండి వెళ్ళిపోవటమే. మాకు ఒక ఇల్లు వాకిలు ఉంటే మేము ఆడ పిల్లల్ని వేసుకొని చదివించుకునే లేదు. పెట్టాకే పెడుతున్నాం కానీ ఏమి రావట్లేదు మాకు. ఏం పేరు నీ పేరు? పవన్. ఇప్పుడు చదువుకోవాలని ఉందా నీకేమన్నా? ఉందా? అసలు ఏమన్నా స్కూల్కి వెళ్ళావా, బడికి వెళ్ళావా? వెళ్ళా. ఎందుకని వెళ్ళా? అమ్మాయిలకి డబ్బులు లేక డబ్బులు లేక వెళ్ళా. మరి ఏదన్నా స్కూల్లో వేస్తే చదువుకుంటావా? మీ అమ్మా నాన్నోళ్ళు కావాలని ఏడుస్తావా? నిజం చెప్పు. మరి ఇప్పుడు నాతో పాటు తీసుకెళ్ళిపోయి స్కూల్లో జాయిన్ చేపిస్తావా? వస్తావు నాతో పాటు? ఎక్కడ చదువుకుంటావు? అది ఇక్కడే నేనే స్కూల్లో వేపిస్తా. మరి వస్తావా నాతో పాటు? స్కూల్లో వేపిస్తాను రా, మంచి చదువు చెప్పిస్తాను, నీకు మంచి కొత్త బట్టలు కొనిస్తా. ఎందుకని? అంతే కాదురా, ఇప్పుడు మీ అమ్మోళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, నిన్ను ఇక్కడే ఇదే స్కూల్లో ఇదిగో ఇక్కడ కనపడుతున్న వెనక స్కూల్లో జాయిన్ చేపిస్తా. చదువుకుంటావా? మీ నాన్న అంటే వెళ్ళిపోతావు. మరి నువ్వేం చదువుకుంటావు ఇంకా చెప్పు? చదువుకుంటా ఏదో ఒకటి. ఎట్లా చదువుకుంటావు? నీ పేరు రాయొచ్చా? రాదు. 1వ తరగతికి వెళ్ళావా అసలు ఎప్పుడన్నా? అసలు బడికి వెళ్ళావా? ఏం వెళ్ళా, అసలు ఏం రాదు ఇక. మరి పెద్దయ్యాక ఏమవుతావు నువ్వు కూడా? నువ్వు ఇట్లాగే కాగితాలు ఏరుకుంటావా? అదే వ్యాపారం చేసుకుంటావు, బేది బకెట్లు అమ్ముకుంటా. చదువుకోవాలని లేదు ఇక. మరి లేదు. ఈ హాస్టల్లో వేస్తా మీ పిల్లలందరినీ. ఇటు అమ్మా మీరు హాస్టల్లో వేస్తా, వస్తారా? ఇప్పుడు హాస్టల్లో వేసి మంచి చదువు మంచి బట్టలు ఇప్పిస్తా. మీ అమ్మోళ్ళతో సంబంధం లేదు, మీ అమ్మ నాన్న వాళ్ళతో సంబంధం లేదంటే సంబంధం లేదంటే ఇక వాళ్ళ పని మీద వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఊరు. మిమ్మల్ని అందరిని ఇదిగో ఈ పిల్లలందరినీ ఇదిగో ఈ పిల్లలు ఎంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఒక హాస్టల్లో వేస్తా. హాస్టల్లో వేసి చదువు చదివిస్తా. నీ పేరేంటమ్మా? సో అది ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ వంశరాజులంట. ఒక చోట అయితే ఉండరు, ఊరు గ్రామం తిరుగుతూ ఉంటారు. ఇలా డేరాలు వేసుకొని ఉంటారు. ఎవరు ప్రభుత్వం వారు కానీ లేకపోతే ఏ మున్సిపాలిటీ వారు కానీ ఏ కార్పొరేషన్ వాళ్ళు కానీ అబ్జెక్షన్ పెట్టకుండా ఉంటే వాళ్ళు ఇక్కడే ఒక 10 రోజులు 15 రోజులు ఉండి కాగితాలు ఏరుకోవటం కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకోవటం, చిత్తు కాగితాలు అమ్ముకోవటం, చిత్తు కాగితాలు ఏరుకోవటం ఇట్లాంటి సాగిస్తూ జీవనం సాగిస్తూ ఉంటారంట. సో వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏ స్థలం కానీ ఎటువంటి పథకాలు కానీ లేవు, ఇంతవరకు మమ్మల్ని ఎవరో చూడట్లేదని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇట్లాంటి తెగకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. ఇక వాళ్ళ పరిస్థితులు వాళ్ళ బ్రతుకులు ఇంతే. మరి మారతాయా అంటే మారేలా కనపడవు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక చిన్న పిల్లాడిని, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పిల్లాడిని కూడా అడిగితే వాడు చదువుకుంటారంటే నేను చదువుకోను, నేను కూడా ఎట్లాగే కాగితాలు ఏరుకుంటాను మా నాన్న వాళ్ళతో పాటు అంటున్నాడు. అంటే వాళ్ళ పరిస్థితులు అంతే, వాళ్ళ జీవన విధానం వాళ్ళ పరిస్థితులు అంతే. సో ఇది ఒక స్పెషల్ స్టోరీ శశి టీవీ నుంచి. వంశరాజులు అంటే క్షత్రియులు అంట వీళ్ళంతా. మరి చూస్తానికేమో ఇలాగే ఉన్నారు, కటిక పేదవాళ్ళు వీళ్ళు. ప్రభుత్వం వారు ఇట్లాంటి వారిని గుర్తించి సమాజంలో వీరిని కూడా మనుషులుగా గుర్తించి వీళ్ళకి కావాల్సినటువంటి పేదలకు ఏ పథకాలు అయితే వస్తాయో ఆ పథకాలు వీళ్ళకి ఇవ్వాలని చెప్పి మా శశి టీవీ ద్వారా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్గా కోరుకుంటా ఉన్నాం.